నమస్తే. ఈరోజు అతి కొత్త విషయాన్ని మీ అందరికి తెలియజేస్తున్నా. ఏమదంటే జగమార్ల. జగమార్ల, జాగమార్ల అనే పదం నుంచి జగమార్ల వచ్చింది. ఈ జాగమార్ల అనేది ఎందుకు వచ్చిందంటే, జగమార్ల అనే ప్రస్తుతం ఉన్న జగమార్ల గ్రామం చుట్టూరు కొన్ని గ్రామాలు ఉండేవి. ఒకటి ఇర్లపల్లి, కళ్ళాలబండ, దేవనంపెంట, కృష్ణమ్మగుట్ట. ఈ ఊర్లన్నీ కాలక్రమాన నీటి పొల్యూషన్ వల్ల ఆ గ్రామాలంతా నశించి ఈ ప్రస్తుతం ఉన్న జగమార్ల గ్రామంలో వచ్చి స్థిర నివాసంగా ఏర్పాటు చేసుకొని అక్కడనే ఉంటున్నారు. అందువల్ల ఇది జగమార్ల అయింది. అంటే ఎందుకు వచ్చింది జాగమార్ల అనే పదం అంటే, బంధువులు వచ్చేటప్పుడు మనోడు ఎక్కడున్నాడంటే అక్కడే ఉన్నాడు, ఎక్కడా అని అడిగేవాళ్ళు. అదే జాగమారలేదు బా ఆడనే ఉన్నారు అనే విధంగా ఇది కొంతవరకు ప్రాముఖ్యత పొంది ఇప్పుడు సరళంగా జగమార్ల అనే పేరు ఏర్పడింది. ఇక్కడ దీని ప్రస్తావన చెప్తూ మీకు కొత్త విషయాన్ని తెలియజేస్తున్నా. దేవలంపెంట అంటే అక్కడ మల్లీశ్వర స్వామి దేవాలయం అని ఒకటి ఉంది. ఆ దేవాలయము ఎప్పుడో పల్లవ రాజు కాలంలో కట్టినట్లుగా చెప్పుకుంటారు మా ఊరు గ్రామస్తులు. ఆ గుడి ఎందుకు నిర్మాణం చేసినారంటే, ఎవరో ధనియాలు మిరియాలు వ్యాపారం చేసేవాడు ఇట్లా తూర్పు దేశ గ్రామాల నుండి ఇట్లా కర్ణాటకలో వ్యాపారం చేసేవాడు. అది మొగిలి గ్రామం మీదుగా వెళ్ళేవాడు. అప్పుడు దారి అదే రహదారి. ఆ రహదారిలో మొగిలి గ్రామం ఉంది. అక్కడ ప్రసిద్ధి చెందినటువంటి ఒక ఈశ్వర దేవాలయం ఉంది. అక్కడ వచ్చి ఆయన మొక్కున్నాడంట, నాకు కానీ మంచి లాభం వస్తే ఒక ఎద్దు ఎత్తి అంత ధనాన్ని నీకు నేను సమర్పిస్తాను అని. అదేవిధంగా అతడు ధనియాల వ్యాపారం చేసి మంచి లాభాలు పొంది తిరిగి ఈ మొగిలి గ్రామం మీదగా పోతే దేవునికి మళ్ళా దుర్లాడిచ్చేది అనేసి ఇది కొంచెం దురాలోచన పుట్టి ఆ దారింటి పోకుండా ఇట్లా కీలపట్ల మీదుగా జగమార్ల అడవిలో దూరి వెళ్ళిపోదామని ప్రయత్నించాడు. అట్లా పోతా ఉంటే ఒక అడవిలో ఇప్పుడు కూడా ఉంది శలం అని. ఆడ నీళ్ళు ఎంత కరువు వచ్చినా నీళ్ళు కావు, ఉంటాయి. కొంచెం ఇసుక లోడితే నీళ్ళు వస్తూనే ఉంటాయి. ఆ శరం కాడ వచ్చేప్పటికి అక్కడ వీడు తోలుకోబోతున్నాడు ఎద్దుల్ని అక్కడ కట్టేసినాడు, నీళ్ళు దాపినాడు. మరి అన్నీ తిరిగి మన ఊరికి పోదామనేసి ఆ శలం దగ్గర ఆవులు ఎద్దులన్నీ లేపితే అన్నీ బయలుదేరినాయి. ఒక ఎద్దు మాత్రం ఏం చేసినా పైకి లేయలేదు. ఎందుకు లేయలేదని చూస్తే ఆ ఎద్దు ముందరనే ఒక విగ్రహం ఉంది. ఆ విగ్రహం ఏదంటే శివలింగం, అదే వందన మల్లేశ్వర స్వామి యొక్క రూపం. అప్పుడు వీడు అట్లా పరిశీలించిన తర్వాత ఈడేదో ఉంది అని చూస్తే అతనికి శివస్వరూపమైనటువంటి లింగం మాదిరిగానే అనిపించింది. ఈయన మహానుభావుడు శివుడే, కాబట్టి మనం తప్పించుకోపోలేమనేసి ఆయన ఈశ్వరుడు కదా, ఆ ఈశ్వరుడు మళ్ళీ ఇక్కడ ఉద్భవించినాడని ఆ మహానుభావుడు అక్కడ ప్రసిద్ధి చెందినటువంటి ఒక దేవాలయాన్ని కట్టించినాడు. ఇది మల్లేశ్వర స్వామి యొక్క దేవాలయం కథ. ఈ శివలింగం ఎట్లా వచ్చింది అంటే, ప్రాచీన కాలంలో పశువులు కాపర్లు అనేవాళ్ళు ఆ శలంలో నీళ్లు పశువులు తాపడానికి వచ్చినప్పుడు ఒక గుండ్రని రాయి ఒకటి ఉండింది. ఆ రాయిని ఎత్తి గడ్డకు పారేస్తాడు, దులుకొని వచ్చి మళ్ళీ నిలబడేదంట. ఇట్లా చాలాసార్లు చేసి విసిగిపోయిన అతని చేతిలో ఉన్న కత్తితో పెట్టేసినంట విగ్రహానికి. అది వాతబడే రక్తం వచ్చిందంట, కాటుపడింది. రక్తం వచ్చినప్పుడు వాడు అయ్యో స్వామి అయినా నాకు బుద్ధి లేకుండా కొడుతుంది క్షమించనేసి ఆయన ముక్కొని దాన్ని దేవుడిగా భావించి ఆడ గట్టి ముందు పెట్టి ఆయన అక్కడికి వచ్చినప్పుడు దాన్ని పూజించేవాడు. ఆ శివలింగమే ఈరోజు మల్లీశ్వర స్వామి దేవాలయంగా స్వయంభూ దేవాలయం అది.
ఇది అందరు కథలు కాదు, ఇది సత్యమైన కథ. నాకు తెలిసినంత వరకు కొన్ని పుస్తకాల్లో రాయబడింది ఇది. ఇది మా గ్రామస్తులు కూడా చెప్తారు. ఆయన మహానుభావుడు ఆ గుడి కట్టించిన తర్వాత కొంత ధనం మిగిలింటే దాన్ని అక్కడనే గుడి పరిసర ప్రాంతాల్లో పూర్తి చేసిపోయినాడు. పోయేసి మన తిరిగి రాలేదంట పోయినాడు. ఎట్లా గుడి కట్టించేసినాడు, ఆయన మొక్కుబడి చెల్లించుకునేసినాడు, మళ్ళీ ఏదో పరిస్థితి వల్ల రాక నిలిచిపోయినాడు. ఆ కథ తెలిసిన కొంత మహానుభావులు, కొంతమంది వ్యక్తులు దుండగులు ఇక్కడ నిధులున్నాయనేసి ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్థలాంతా తవ్వి కొల్లగించి ఏమేమో చేసినారు. నిధులేమో వాళ్ళకి దొరికినాయి, కానీ గుడి యొక్క విలువ పోయింది. అందులో ఇంకొంచెం దురాశపరులు ఏం చేశారంటే అక్కడ చాలా నల్ల రాతిలో నుంచి చెక్కినటువంటి నందీశ్వరుల విగ్రహాలని ఒకదాన్ని ఇంచేసినారు, ఒకటి తస్కరించుకోమన్నాడు, ఒక విగ్రహం మాత్రం ఉంది. చాలా అద్భుతమైన విగ్రహాలు అవి, నేను కూడా పూజ చేశాను వాటికి. ఇది మల్లీశ్వర స్వామి యొక్క కథ. ఆ గుడి బాగానే ఉన్నింది. ఆ 1962 సంవత్సరంలో కూడా నేను కూడా గుడికి పోయినాను మా నాన్నతో కలిసి. ఆ గుడికి దేవుని మాన్యం అనేసి 13 ఎకరాల లెక్కన ఒక 30 మంది రైతులకి పట్టా కూడా ఇచ్చింది గవర్నమెంట్, ప్రభుత్వము. అదే దీని కింద అగ్రహారం కింద ఏదో పూజలు జరుపుతూ వచ్చినారు. దాంట్లో అందరూ నిలిపేశారు. ఒక దొరవార్లు మాత్రము, ఏకల దొరవార్లు మాత్రం దాన్ని ఇప్పటికి కూడా చేస్తున్నారు పూజ. వాళ్ళ స్వాధీనంలోనే ఆ గుడి ఉంది. ప్రస్తుతము దాని గురించి ఎందుకు చెప్తున్నారంటే ఇప్పుడు ఆ గుడిని పూర్తిగా సమూలంగా దొర్లించేసి కొత్తగా గుడి కట్టినారు. చాలా అద్భుతంగా ఉంది. నేను కూడా దర్శించాను. చాలా అద్భుతంగా మంచి స్థలంలో మల్లీశ్వర స్వామి దేవాలయము నిర్మించబడింది. మీరు ఎప్పుడైనా కానీ వస్తే జగమార్ల మీదుగా గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో మల్లీశ్వర స్వామి దేవాలయం ఉంది. ఆయన కోరిన వరాలు ఇచ్చేటువంటి మహానుభావుడు. మీరు ఎవరైనా మీకు స్వయంభూ కదా ఈశ్వరుడు అంటే కూడా. అందువల్ల మీరు ఆయన దర్శించి మీరు ఆ పరమశివుని కృపకి పాత్రలు కావాలని కోరుతున్నాను. ఇది దేవలంపేట కథ. ఇంకా తర్వాత వచ్చి ఇర్లపల్లి అనేది ఇప్పుడు ఊరికి ఉత్తరంగా గట్లో ఉండేది. అది నీటి వసతి లేని కారణంగా అప్పుడు వాళ్ళకి నీటి వసతి ఏంటంటే కడవ దొన బండ్లో 5 దొండలు ఉన్నాయి. గుండ్రంగా ఒక 7-8 అడుగుల లోతు గుంతగా బావి తూగినట్లుగా ఉంటాయి. అందులో నీళ్ళు తెచ్చుకొని ఆ ఇళ్ళపిల్ల గుట్లో ఇళ్ళ కులస్తులు, యానాదులు ఉంటారు వాళ్ళు ఆ కాపురం ఉండేవాళ్ళు. కాలక్రమేణా ఆ నీటి వసతి సాలకపోవడం వల్ల ఆ కడదోని బండ నుంచి వదిలేసి గ్రామంలో వచ్చి ఇండ్లు కట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి ఏకిల దొరలతోనూ రెడ్లతోనూ ఈ యానాదులు కలిసి కాపురం చేస్తూ ఇక్కడ స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. అంటే ఈ విధంగా జాగమార్లైంది. కల్లాల బండ అంతే. గుట్ట నుంచి కత్తిరెడ్డి కులస్తులు, అక్కడ నుండి కత్తిరెడ్డి ఇంటి పేరు కలిగిన వాళ్ళందరూ కీలపట్ల కాడ కృష్ణమ్మగుట్ట నుండి ఈ జగమాల గ్రామంలో స్థిరపడినారు. అదేవిధంగా జట్టిపల్లి వాళ్ళు, పీలేరి పరిసర ప్రాంతాల నుండి జట్టిపల్లి, సరళ వాళ్ళు, ముష్టిపల్లి వాళ్ళు వచ్చి ఇక్కడ స్థిర నివాసం చేసుకున్నారు. అట్లా ఏకల దొరలో శీలం అనే ఊరు కూడా పీలేరు ఏరియాలో ఉండేవాళ్ళే. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి కాపురం ఏర్పాటు చేసుకున్నారు. ఈ విధంగా అందరూ వచ్చి ఇక్కడ వచ్చి స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు అనమాట. ఇక్కడ ఈ జగమాల యొక్క స్థలము యొక్క వాల్యూ చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఏకుల ద్వారా ఏదో వేటకాని వచ్చినాడంట. వస్తే కుందేళ్ళు కుక్కలు తరుముకున్నాయంట. అంటే కుందేలు కుక్కను తరవడం అనేది చాలా విచిత్రమైనటువంటి సన్నివేశం. దాన్ని ఆయన దర్శించి అదే స్థలంలో వాళ్ళు ఏకుల దొరవాళ్ళు ఇల్లు కట్టుకొని కాపురం ఉండేవాళ్ళు. వాళ్ళ చూసి ఒక్కొక్కరే చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకొని అక్కడనే వాళ్ళు ఉండిపోయినారు. ఈ విధంగా జగమాల గ్రామం అనేది ఏర్పడింది. కాబట్టి ఇక్కడ ఈ జగమాల గ్రామానికి సంబంధించి ఇంకా అతి ప్రాచీనమైనటువంటి ఆదిమానవ కాలంలో ఉన్నటువంటి ఒక గొప్ప సన్నివేశంతో కూడుకున్నటువంటి ఒక బండ ఉంది. దాన్నే నన్నెత్తిన బండ లేదు మునెక్క దొన అని. మునెక్క దొన దగ్గర కూడాను పెద్ద బండరాయిని పైకి లేపి
దాని పక్కల్లో రాళ్ళతో కట్టడం మాది కట్టి అందులో ఆ కాలం మనుషులు కాపురం ఉన్నట్లుగా మా గ్రామస్తులు చెప్తారు. నందితిని బండ అనేది చాలా పెద్ద బండ అంట. నేను చూడలేదు. అది ఎంత విస్తీర్ణం ఉందని మా ఊరోళ్ళు చెప్తారంటే, ఒక 40 అడుగుల విస్తీర్ణంతో గుండ్రంగా ఉందంట ఆ బండ. ఆ బండను కూడా పైకి లేపి చుట్టూరు గోడ కట్టి దాని లోపల రాజ దర్బారు ఉండేది అనేసి ఇక్కడ ప్రతీతి. ఇది జగమార్ల గ్రామం యొక్క చరిత్ర. ఈ జగమార్ల గ్రామం ఏర్పడి నాకు తెలిసినంత వరకు, నేను పరిశీలించినంత వరకు ఇప్పటికీ 1800 నుంచి 1850 మధ్యలో ఇక్కడ ఊరు ఏర్పడినట్లుగా కొన్ని ఆధారాలు ఉన్నాయి. దానికి ఇప్పుడు ఈ వీడియోలో చెప్పడానికి సాధ్యం కాదు. ఇంకా ఒకటేంటంటే, ఇప్పుడు ప్రస్తుతం జగమార్ల గ్రామం ఎలా ఉందంటే, రెడ్లు కులస్తులు, ఏకిలి దొరల కుటుంబంలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు బెంగళూరు చేరినారు. ప్రతి ఇంటింటి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, ఒక ఏదో టెక్నికల్ వర్క్ నేర్చుకున్న వాళ్ళు అందరూ బెంగళూరులో పోయి బాగా జీవిస్తున్నారు. ఈ గ్రామంలో ఒకప్పుడు చెప్పులు లేకుండా నడిచేవాళ్ళు ఇప్పుడు కార్లలో తిరుగుతున్నారు. 10 కార్లు ఉన్నాయి మా గ్రామంలో ప్రస్తుతం ఈనాటికి. ట్రాక్టర్లు 15 ట్రాక్టర్లు ఉన్నాయి. గ్రామంలో ఎక్కువ భాగము వ్యవసాయ భూమే. నాకు తెలిసి జగమార్ల గ్రామంలో నీటి కొరత అనేది నాకు తెలిసి లేదండి. నాకు ఇప్పుడు 68 సంవత్సరాలు పూర్తయింది. నీటి కరువు ఎంత వచ్చినా కానీ మా గ్రామంలో తాగునీటి సమస్య అనేది ఏర్పడలేదు. కాబట్టి మా గ్రామంలో ఇండ్లు కానీ, వీధులు కానీ, వసతులు కానీ అన్నీ ప్రభుత్వం బాగా కల్పించింది. ఇప్పుడు ప్రత్యేకించి మా గ్రామానికి ఎస్టీ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ప్రభుత్వం ప్రత్యేకంగా గుర్తించి ఒక రెవెన్యూ గ్రామంగా ఏర్పాటు చేసి దాని డెవలప్మెంట్కి ప్రతి ఒక్క అధికారి తన వంతు ధర్మంగా కృషి చేస్తున్నారు. అభివృద్ధి పదంలో జగమార్ల గ్రామం ఉంది. నేను ఈ జగమార్ల గ్రామం నుంచి ఎందుకు చెప్తున్నానంటే, ఇది నా సొంత ఊరు, నేను పుట్టి పెరిగిన ఊరు. నేను ఏది చెప్పినానో 100% పక్కాగా ఉంటుంది. చెప్పుడు మాటల ప్రకారము ఎవరంటే ఏది తెలియక చెప్పిన విషయాలు ఏం కాదు. అన్ని ఆధారాలతోనే నేను చెప్తున్నాను. ఈ జగమార్ల గ్రామము స్పెషల్ ఏమంటే అందరూ విద్యావంతులే. ఈ గ్రామంలో ఉన్న వాళ్ళందరూ విద్యావంతులే. ఆ రోజుల్లోనే వాళ్ళు విద్య ఆవశ్యకతను గుర్తించి 2 అణాలు 1 అణా జీతం ఇచ్చి ఒక విద్యావంతుని పిలుచుకొచ్చి అతని దగ్గర చాలా వరకు అందరూ చదువులు నేర్చుకున్నారు. కాబట్టి మా జగమార్ల గ్రామం అనేది చాలా ఉన్నతమైనది. దానికి తగినట్లుగా మల్లీశ్వర స్వామి దేవాలయము మా గ్రామానికి తలమానికంగా ఉంటూ, ఆ మల్లీశ్వర స్వామి మా గ్రామ ప్రజలందరినీ రక్షిస్తూ ఆయన మమ్మల్ని అందరినీ కాపాడుతున్నాడని మీకు అందరికి తెలియజేస్తూ మీ అందరి దగ్గర నేను సెలవు తీసుకున్నాను. నమస్తే.